హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఆదిలాబాద్ నుంచి ఇప్పుడు రాజమండ్రికి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి కొవ్వూరు వారాహి మాత టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు గుప్త నవరాత్రులు అనేది స్టార్ట్ అవుతున్నాయి కదా, జూన్ 26 నుంచి అయితే జూలై 4th వరకు అనేది. సో మాత యొక్క దర్శనం చేసుకుందామని చెప్పేసి నేను మొన్న ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. సో మనము స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇక్కడ పల్లె వెలుగు బస్సులో స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ వస్తుంది మనకి కొవ్వూరు అనేది. సో మనము దిగేసిన తర్వాత ఇక్కడ స్టాప్ అనేది వచ్చింది. కాకినాడలో దిగిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఆటో పట్టుకొని వెళ్ళాము. మాకు అంత ఐడియా లేకుండే ఒక మేడం కలిశారు. వాళ్ళు కూడా సేమ్ అదే టెంపుల్కి వెళ్తున్నాం, మాతో వచ్చేసేయండి అని చెప్పేసి తీసుకెళ్ళింది. సో దగ్గరుండి చూపించింది అనమాట. వాళ్ళు ఎవ్రీ సాటర్డే తర్వాత ఫ్రైడే అట్లా వెళ్తారట. అక్కడ టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని రావడము వాళ్ళకు చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి మాకు చెప్పారనమాట. ఇక్కడ నుంచి ఓన్లీ 5 కిలోమీటర్స్ మాత్రమే, అక్కడికి మనము ఆటోలో వెళ్ళిపోయామన్నమాట. సో వచ్చేసి ఇదే టెంపుల్ అనమాట. ఇప్పుడిప్పుడు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు టెంపుల్ని. ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడ షెడ్ తోటి చేసేసి చాలా బాగుంది. అక్కడ నాకు వెదర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడే ఇప్పుడిప్పుడే కొత్తగా షాప్స్ అవి ఇవి ఓపెన్ చేస్తున్నారు. అంటే ఇట్లా దేవస్థానాలలో ఎలా అయితే మనకు ఇట్లా షాప్స్ ఉంటాయో, ఇట్లా మనకు కొనుక్కునే జాతర టైంలో ఎట్లా ఉంటాయి అట్లాంటి సిచ్యువేషన్ అనేది అనిపించింది ఇక్కడ కూడా. సో కాకపోతే ఇక్కడ కొంచెం నాకు వెరైటీగా అనిపించింది ఏంటంటే, ఇక్కడ మనము పూజా ఐటమ్స్ తీసుకున్న తర్వాత అక్కడ ఆ మేడం చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మొక్కిన తర్వాత కొబ్బరికాయని ఫస్ట్ మనం కొట్టేసుకున్న తర్వాతనే టెంపుల్ లోపలికి వెళ్ళాలి అని చెప్పేసింది. సో నేను అదే వాళ్ళు చెప్పిన విధంగానే చేశాను అనమాట. ఎందుకంటే నాకు కూడా దాని గురించి తెలియదు కదా, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసేసి ఇక నేను మొక్కుకొని కొబ్బరికాయ అనేది కొట్టేసి ఇక లోపలికి మనం దర్శనం కోసం అనేది స్టార్ట్ అయినామన్నమాట. అక్కడికి వచ్చానండి. ఓకే, అక్కడ అద్దంలో చూడు, అక్కడ అద్దంలో చూసి దండం పెట్టుకోవాలంట. చూడు అక్కడ చూపించి, అక్కడ అద్దంలో ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టుల దగ్గర ఒక అద్దం అనేది పెట్టారు, అక్కడ నుంచి పెట్టుకోవాలి. ఇది మొత్తం అన్నదానం చేసే ప్లేస్ అన్నమాట. వస్తారు రేపు ఎల్లు నుంచి నవరాత్రులు కదా. అవునండి, అవును. మీరు ఉండరండి ఇక్కడ? రాజమండ్రి నుంచి వెళ్ళిపోవడమే. ఇంకా మంది 700 కిలోమీటర్స్ వస్తుందండి. నిత్య అన్నదానం అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. చాలా దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసమని అన్నదానం అనేది ఏర్పాటు చేస్తారు ఉచితంగానే. కోరుకున్న కోరికలు నెరవేర్చిన వారిలో వచ్చేసి అక్కడ మొక్కుకుంటారనమాట. పంచమి టైంలో, శుక్రవారం టైంలో ఈ భువనేశ్వరి మాత టెంపుల్ నుంచి ఇక్కడ నుంచి ఇది బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా, మనం ఇప్పుడు అన్నదానం చేసిన ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి ఇట్లా లాస్ట్ నుంచి ఇదంతా లైనే ఉంటుందట. సో అంత ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది. కానీ ఈరోజు లక్ష్మీప్రసన్న గారు కూడా లేరు, ప్లస్ క్రౌడ్ కూడా కొంచెం తక్కువ ఉంది. నవరాత్రుల విషయంగా బయటకు వెళ్ళిందంట. సో లోపల మనం ఇక్కడ శివుడు ప్లస్ భువనేశ్వరి మాత దేవాలయంలో ఉన్నామన్నమాట. ఇది కూడా దర్శనం చేసుకుందాం.
సీతారాములు. సీతారాములు. సో మనము వారాహి అమ్మవారి టెంపుల్లో ఉన్నాం కదా, దర్శనం అయితే చేసుకున్నాము, అన్నప్రసాదం కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ డైలీ అన్నదానం అనేది ఫ్రీగానే చేస్తారు, ఎందుకంటే భక్తులు కోరుకున్న కోరికలు తొందరగా తీరుతాయని చెప్పేసి చాలా అంటే చాలా నమ్ముతారు. ఇక్కడ జరుగుతున్నాయంట కూడా. జరిగిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ అన్నదానాలు కానీ ఇక్కడ ఏదైనా డొనేట్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఇది వచ్చేసి మన కాకినాడ కొవ్వూరు మండలంలో ఉందన్నమాట. సో నేను కూడా మొక్కుకున్నాను అనమాట, మన కోరికలు కూడా అంటే మనం అనుకున్నట్టు జరిగితే నేను మా ఫ్యామిలీతో వస్తానని చెప్పేసి. ఇక్కడ చెప్పినా కూడా అంటున్నారు 100% తొందరలోనే వస్తారు మీరు, అట్లా కోరికలు అమ్మవారిది అంత తొందరగా జరుగుతాయని చెప్తున్నారు అనమాట. సో మీరు కూడా దగ్గరలో ఉంటే కానీ అమ్మవారి దర్శనం కోసం రండి, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. సో నేను మళ్ళీ ఫ్యామిలీతో వద్దాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.